ప్రైజ్ లార్డ్. ఈరోజు అందిన వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. మనం ఎప్పుడైతే బలహీనపడతామో, మనము దేవుని వైపు మన గురి నిలిపినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు బలవంతులమని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేకమైన నిందలు, శ్రమలు, వేదనలు, సముద్రం వంటి అలలు మన మీద పొంగిన మనం దేవుని వైపు చూసినప్పుడు మనం సంతోషించగలము. ఈ లోకం వైపు చూస్తే ఈ లోకం అని శాతాను పెట్టే ప్రతి చిక్కుల్లో మనం కొట్టుకొని పోతాం. కానీ మనము దేవుని వైపు చూస్తే, ఆయన రక్షణ అనే వాడలో మనం నిలవబడితే మనం కలిగి ఉన్న మహిమని బట్టి మనం సంతోషించగలుగుతాము. ఈ లోకంలో వేటిని బట్టి మనము కృంగిపోము. దావీదు అలాగే ఫిలిష్తీయుడు అనే యుద్ధం తన ముందు నిలవబడినప్పుడు తన ఏ ఉపకరణాలను, ఏ యుద్ధాపకరణాలు తను ధరించుకోలేదు, కానీ తను కలిగి ఉన్న దేవుని బట్టి ముందుకు వెళ్ళి ఆ యుద్ధంలో తను విజయం పొందుకున్నాడు. అలాగే ఏ శ్రమ అయినా ఈ లోకంలో ఈరోజు నువ్వు ఏ యుద్ధం అనే శ్రమను భరిస్తున్నా, ఏ ఆయుధములు నీకు లేకపోయినా ప్రార్థన అనే ఆయుధాన్ని, వాక్యం వైపు, దేవుని వైపు నువ్వు చూచి నిలవబడినప్పుడు నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు, దేవునిలో సంతోషించగలుగుతావు. ఆయన ఇచ్చే ఉన్నతమైన మహిమను మనం పొందుకుంటాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలను ఆదరించునుగాక. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.